నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గేటు వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురు మెడికల్ పీజీ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అటుగా వెళ్తున్న బిజినపల్లి జడ్పీహెచ్ఎస్ హిందీ ఉపాధ్యాయుడు యాకూబ్ అలీ, టీఎస్యూటీఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం శ్రీధర్ శర్మ వారికి సాయం అందించి వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. వీరు మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వీరు ముగ్గురు వైద్య పీజీ విద్యార్థులు విఠల్, స్రవంతి, విష్ణులుగా గుర్తించడం జరిగింది. గాయపడిన వారిలో విఠల్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వీరిని మహబూబ్ నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించినట్లుగా వారు తెలిపారు. సంబంధిత బిజినపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసు శాఖ వారు తెలిపారు. ఈ విషయం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే జిల్లా కేంద్ర పరిధిలో గల కొల్లాపూర్ చౌరస్తాలో నాగర్ కర్నూలు భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి కారు ఢీకొనడంతో తెలకపల్లి మండల పరిధిలోని రాయిపాకుల గ్రామానికి చెందిన చేటమోని రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఏరా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగడంతో కిలోమీటర్ల మేర భారీ ఎత్తుగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హలో, పడిపోయింది. అసలు పడిపోయింది. బ్యాగ్ కలిగినట్టుందా మీకు? లేదు, డ్రెస్ చిన్నిపోయింది పాపం ఆమె దగ్గర.